ఇప్పుడు సింహరాశి వారి ఈ వారపు ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారం సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దల మాట వినడం, భగవదారాధన చేయడం, ముఖ్యంగా శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం. మారేడు దళాలతో అర్చన చేసి 108 మారేడు దళాలను సమర్పించి ఓం భవాయ నమః, ఓం శివాయ నమః, ఓం శతకంఠాయ నమః వంటి నామాలను చదవడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి. రాత్రి జాగరణ చేసి శివాష్టోత్తరం, రామనామ స్మరణ, భగవద్గీత పారాయణం చేస్తే ఈ వారం మొత్తం మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో లాటరీలు, క్రిప్టోకరెన్సీ, స్పెక్యులేషన్ వంటి వాటి వైపుకు వెళ్ళకండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరమైన వ్యాపారాలు మాత్రమే లాభాన్ని ఇస్తాయి. కళారంగం, క్రీడారంగంలోని కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. విదేశాల్లో కొంత శ్రమ ఉంటుంది. సినిమా రంగంలో నిర్మాతలు, దర్శకులు జాగ్రత్తగా ఉండాలి. విడుదల ఆలస్యం కావచ్చు కానీ పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగం పరంగా రాజకీయ నాయకులు తోటి సభ్యులతో, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బుజ్జగించి సమస్యలను పరిష్కరించుకుంటే అనుకూల ఫలితాలు లభిస్తాయి. రైతులు నకిలీ విత్తనాల నుండి జాగ్రత్తగా ఉండాలి. రసాయన ఎరువులు వాడకండి. సేంద్రియ ఎరువులు వాడితే మీరు భగవంతుని సమానంగా పూజార్హులు అవుతారు. పూలు, పండ్లు పండించే వారికి మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ పరంగా ఈ సింహరాశి వారికి ఆస్తి పంపకాలలో గొడవలు నివారించండి. వివాహ నిశ్చయాల్లో పెద్దల మాట వినండి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో ద్వారా శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి రంగం చూస్తే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ రంగం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ జ్యోతిష్యులు అనవసరమైన వాదోపవాదాలలో పాల్గొనకండి. ఈ రాశివారికి సోషల్ మీడియా, సైబర్ జాగ్రత్తలు, బ్యాంక్ సంబంధిత ఓటిపిలను ఎవరికీ ఇవ్వకండి. సీనియర్ సిటిజన్లు, మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అత్యాశ అనర్థానికి మూల కారణమవుతుంది. ఏదేమైనా ఈ వారం సింహరాశి వారికి సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ శివారాధన, భగవద్గీత పారాయణం చేస్తే శుభఫలితాలు మరింత బలపడతాయి.